వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. గుంటూరు కారం విడుదలై 5 నెలలు పూర్తి కావస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలు కాలేదు. అసలు పూర్తి స్థాయి ప్రకటనే రాలేదు. అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ అధికారికంగా కన్ఫర్మ్ అయినా ఎప్పుడు ఉంటది? కాస్టింగ్ అలాగే సాంకేతిక వర్గం తదితర వివరాలు బయట పెట్టలేదు. త్రివిక్రమ్ కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో స్క్రిప్ట్ 1కి 2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని సిద్ధం చేస్తున్నారని టాక్. అయితే పుష్ప 2 ది రూల్ రిలీజ్ అయ్యాక బన్నీ వెంటనే త్రివిక్రమ్ సెట్ లో అడుగు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. అట్లీ లేదా పుష్ప 3 వీటిలో ఒకటి ఉంటుంది. అప్పటిదాకా ఖాళీగా ఉండడం ఎందుకని త్రివిక్రమ్ ఈలోగా ఆ తరహాలో ఓ కూల్ ఎంటర్టైనర్ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇన్సైడ్ న్యూస్. ఎనర్జెటిక్ రామ్తో ఒక సినిమా చేయించాలని నిర్మాత స్రవంతి రవికిషోర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దర్శకుడిగా త్రివిక్రమ్కు నువ్వే రూపంలో మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే. ఆ కృతజ్ఞత మాటల మాంత్రికుడికి ఎప్పుడూ ఉంటుంది. నువ్వు నాకు నచ్చావు స్క్రిప్ట్ని సురేష్ బాబు కంటే ఎక్కువ నమ్మింది రవికిషోరే. అందుకే రామ్ కాంబోలో ఓ మూవీ చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కానీ సాధ్యపడలేదు. ఇకవేళ త్రివిక్రమ్ సానుకూలంగా స్పందిస్తే రామ్తో ఉండే అవకాశాన్ని కొట్టిపారేలేం. కథ పరంగా ఇబ్బంది లేదట, రెడీగానే ఉందని. కాకపోతే 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్లతో చేసి ఇప్పుడు టైర్ 2 హీరోలతో జట్టు కట్టడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్లు ఇంకో వర్షన్ వినిపిస్తుంది. ఏది అడగాలన్నా త్రివిక్రమ్ ఎక్కడ మీడియా ముందుకు రావడం లేదు. పోనీ ఏదైనా ఈవెంట్కి వస్తే అడుగుదామంటే ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. మరీ పూర్తిగా అల్లు అర్జున్ సినిమా మీదే దృష్టి పెట్టారా, లేక నితిన్కి హిట్ ఇచ్చినట్లు రామ్కి బ్రేక్ దక్కడం కోసం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.